నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతి చెందారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులంతా కంట్రోల్ తప్పారు. వెంకటి అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. అంతే, వెంకటిని 5 విద్యార్థులు కలిసి హతమార్చారు. వీరి మధ్య చదువుకునే విషయంలో వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. రాత్రి 11 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. మీరు పిటిషన్ అంటారు. పిటిషన్ ఇస్తేనే మీరు చర్య తీసుకుంటారా? పిటిషన్ ఇస్తేనే తీసుకుంటారా మీరు? పిల్లలు ఏకంగా కూడి ఆ బాబును ఒకే రూమ్లో బంధించి చాలా చిత్రహింసలు పెట్టి రాత్రి 10:30 నుండి 11 గంటల ఆ ప్రాంతంలో చంపేయడం జరిగింది. అలాగే వాళ్ళ దోస్తులు, మా గాంధారి మండలి దోస్తులు ఆ విషయాన్ని గమనించి ఆ శబ్దాన్ని విని ఆ పిల్లలందరూ ఆ రూమ్ పైకి రావడం జరిగింది. ఆ రూమ్కి వచ్చేసరికి స్క్రూ తప్పి పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే ఆ 4-5 పిల్లలు కలిసి ఆ బాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ లోపే ఇంకో 4 కలిసి ఎవరైతే ఆ పిల్లలు ఆ బాబు పైన దాడి చేసిరో ఆ 4-5 ఆ విద్యార్థులను ఈ పిల్లలు పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. పట్టుకొచ్చి మన పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. అయితే మేము రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కనీసం బాడీని చూద్దామంటే కూడా చూపించని పరిస్థితిలో మేము కనీసం నీళ్లు తాగుదామన్నా మాకు ఒక అధికారి కానీ మాకు సపోర్ట్ లేకపోవడము ఈ ప్రభుత్వంలో మాకు చాలా చాలా బాధ వేస్తుంది. అయితే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కనీసం 1 ఎకరం లేని స్థితిలో ఆ పిల్లవాడు ఏదైనా ఉద్యోగం సాధించి మాకేదైనా న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని పంపిస్తే ఇలాంటి ఆ పిల్లవాడిని ఈరోజు చంపేసి మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం జరిగింది. ఈ విషయం పైన మన డిపార్ట్మెంటు న్యాయం చేయాలని, అలాగే వార్డెన్ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు వాళ్ళ